పాలిటిక్స్ లో ఉన్నటువంటి బిగ్ పొలిటికల్ పోలరైజేషన్ మొదలైంది. హైదరాబాద్ లోని ఐకానిక్ ధర్నా చౌక్ సాక్షిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రోడ్డెక్కారు. లక్షలాది మంది విద్యార్థుల ఫ్యూచర్ తో ఆడుకుంటున్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మాఫియాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పవర్ఫుల్ ధర్నా నిర్వహించింది. కానీ ఈ ప్రొటెస్ట్ లో కేటీఆర్ కేవలం కేంద్ర ప్రభుత్వం మీద మాత్రమే విమర్శలు చేయలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఒక బిగ్ బాంబ్ పేల్చారు. రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వానికి ఒక ప్రొటెక్టెడ్ షీల్డ్ లాగా మారారు. బీజేపీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ డబుల్ గేమ్ ఆడుతున్నారు అని కేటీఆర్ మైక్ పట్టుకొని ఓపెన్ గా అటాక్ చేసుకుంటా వచ్చారు. అసలు కేటీఆర్ ఎందుకు ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు? రేవంత్ రెడ్డి నిజంగానే బీజేపీని కాపాడుతున్నారా? ఈ పొలిటికల్ వార్ వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి హైదరాబాద్ ధర్నా చౌక్ వాతావరణాన్ని పరిశీలిస్తే అక్కడ కనిపించిన ఎనర్జీ మామూలుగా లేదు. వేలాది మంది విద్యార్థులు, యువజన విభాగాలు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే ధర్నా చౌక్ పై బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని పరిణామాలు విధించిందనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు అదే ధర్నా చౌక్ కేంద్రంగా కేటీఆర్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కేవలం నీట్ పరీక్షల లీకేజ్ సంబంధించిన నిరసన మాత్రమే కాదు, ఇది రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగిపోతున్న ఒక అతిపెద్ద రాజకీయ శంఖారావం అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. దేశమంతా నీట్ పేపర్ లీకేజ్ పై రగులుతుంది. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు లక్షలాది మంది విద్యార్థులు రక్తం మరుగుతుంది. రాత్రి బగ్గలు చదివిన పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. ఈ టైంలో కేటీఆర్ టార్గెట్ కేవలం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే అయి ఉండాలి. కానీ ఆయన అనూహ్యంగా తన ఫోకస్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైపు తిప్పేశారు. కేటీఆర్ వేసిన ప్రధాన ప్రశ్నలు ఇవే. మొదటిది, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ను రేవంత్ రెడ్డి గట్టిగా ఎందుకు నిలదీయడం లేదు? రెండోది, కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో విమర్శలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ఇక్కడ మౌనంగా ఎందుకుంటున్నారు? మూడవది, ఇది రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ మధ్య ఉన్న రహస్య బంధం కాదా అని చెప్పి ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ ధర్నా చౌక్ వేదికగా మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రస్తావన అనుమానాస్పదంగా ఉంది. కేంద్రంలో బీజేపీ చేసిన తప్పుల్ని ఎత్తి చూపకుండా కేవలం బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ కుటుంబంపై బురద చల్లడానికే రేవంత్ తన సమయాన్ని వేచి చూస్తున్నారు అని చెప్పి ఆయన ప్రకటించారు. నీట్ లీకేజీల వల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతుంటే రేవంత్ రెడ్డి బీజేపీకి రక్షణ కవచంగా నిలబడడం సిగ్గుచేటు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలోచించండి, ఆ ఆరోపణలలో ఎంతవరకు నిజముందో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో నీట్ అంశంపై ప్రధాని మోదీ బీజేపీని నిలదీస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వారు అంత క్లియర్ గా కనిపించడం లేదు. ఇదే పాయింట్ ని కేటీఆర్ చాలా తెలివిగా తన రాజకీయ ఆయుధంగా మలుచుకున్నారు. బీఆర్ఎస్ మళ్లీ ఫీల్డ్ లోకి రావడానికి, ముఖ్యంగా యువత మరియు విద్యార్థుల మద్దతు మళ్లీ సాధించడానికి ఈ నీటి వివాదాన్ని ఒక పర్ఫెక్ట్ పాయింట్ గా వాడుకుంటున్నారా? అసలు ఆయన ఉద్దేశం ఏమిటి? లేదా నిజంగానే కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య నిజంగా ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తుందా? ఈ ధర్నా చౌక్ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని చూస్తుంది. మొదటిది, దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న నీట్ స్కామ్ల విద్యార్థుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ తన ఇమేజ్ ని రీబౌండ్ చేసుకోవడం. రెండవది, కాంగ్రెస్ మరియు బీజేపీ రెండు ఒకటే అని, రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీ ప్రయోజనాలను కాపాడుతున్నారని ప్రజల్లో ఒక బలమైన భావన కలిగించడము. కానీ రేవంత్ రెడ్డి వర్గం దీనికి ఏమని సమాధానం ఇస్తుంది? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు వారే మమ్మల్ని బీజేపీకి ప్రొటెక్టెడ్ షీల్డ్ అనడం విడ్డూరంగా ఉంది అని కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ధర్నా చౌక్ వద్ద కేటీఆర్ వేసిన ఈ విమర్శల తుఫాను తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి భూకంపం సృష్టించబోతుంది? రేవంత్ రెడ్డి నిజంగానే డబుల్ గేమ్ ఆడుతున్నారా, లేక బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి ఆడుతున్న మైండ్ గేమ్ మీద? ఈ డ్రామా ఇక్కడితో ఆగిపోలేదు. ఈ కథలో నెక్స్ట్ రాబోయే ట్విస్ట్ ఏంటి చెప్పనా? అసలు ఈ నీటి వివాదం వెనుక ఉన్న పొలిటికల్ క్రైసిస్ ఏంటి? రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ధర్నా చౌక్ దగ్గర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేల్చిన పొలిటికల్ బాంబ్స్ తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా షేక్ చేశాయి. కానీ ఈ ప్రొటెస్ట్ లో కేటీఆర్ మాట్లాడిన మాటలు కేవలం ఒక సాధారణ రాజకీయ ఉపన్యాసం మాత్రమే కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ను, ముఖ్యంగా విద్యాశాఖను నేరుగా కటకటాలు నిలబెట్టే ఒక పవర్ఫుల్ పొలిటికల్ దాడిగా మారింది. ధర్నా చౌక్ దగ్గర ప్రసంగించిన కేటీఆర్ పీఎం మోదీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పై పవర్ఫుల్ పంచ్ డైలాగులు విసిరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెప్తుంది, చివరికి దేశానికి ఇచ్చింది మాత్రం లీక్ ఇన్ ఇండియా అంటూ ఆయన ప్రసంగించారు. ఆలోచించండి, పగ్గలు రాత్రి కష్టపడి చదువుకునే లక్షలాది మంది నీట్ ఆస్పిరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ పడుతున్న నరకానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్యూర్స్, వరుస పేపర్ లీకులపై నైతిక బాధ్యత వహిస్తూ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేందర్ ప్రధాన్ తక్షణమే రిజైన్ చేయాలని కేటీఆర్ గట్టిగా డిమాండ్ చేశారు. దేశంలో యువత గొంతును కేంద్రం బలవంతంగా నొక్కాలని చూస్తుంది. ప్రశ్నించిన విద్యార్థులపై, ప్రొటెస్ట్ చేస్తున్న యువతపై పోలీసులు దాడులు చేస్తుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయాలని చూస్తే ఈ మూవ్మెంట్ ఇంకా బలపడుతుంది తప్ప ఆగిపోదు అని చెప్పి ఆయన మాట్లాడారు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ మొదలైంది. కేంద్రం ఒకవైపు విద్యార్థుల గొంతు
గొంతు నొక్కుతుంటే మరి తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందని కేటీఆర్ అడిగారు. 24 కోట్ల ఉద్యోగాలు గందుకే రోడ్డు మీదకి వచ్చిన ఒక ప్రశ్నాపత్రం లీక్ అయి మాత్రమే కాదు, ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఇంతకుముందు అమ్మాయి ఎంత బాగన్నది, మేము మేక్ ఇన్ ఇండియా అడిగినాం, నువ్వు లీక్ ఇన్ ఇండియా ఇచ్చినావు. మేక్ ఇన్ ఇండియా ఎక్కడో పోయింది, లీక్ ఇన్ ఇండియా వచ్చింది, గిదా నువ్వు చెప్పింది అని చెప్పి ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది మీరు విన్నారు. అట్లాగే ఇవాళ అడుగుతున్నారు జవాబుదారితనం. ఏమంటున్నారు? అయ్యా మీరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, మీరు పెద్ద ప్రధానమంత్రులు అయినరు, కానీ మేము మీ సీట్లు అడుగుతలేము. జవాబుదారీతనం. ఒక ప్రశ్నాపత్రం లీక్ అయితే దేశంలో మీరిచ్చిన ఒక్క హామీ నెరవేరకపోతే మేము అడగద్దా, అడుగుడే తప్పైందా అని అంటా ఉన్నారు. పోలీస్ వాళ్ళు లాఠీలతోని ఆడపిల్లల్ని కొట్టకూడని చోట కుల్లబొడుస్తా ఉన్నారు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, నేనేదో ఊరికే చెప్పట్లేదు. అందుకే ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆ పిల్లల డిమాండ్లకు మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్లో జరుగుతున్న దమన కాండకు వ్యతిరేకంగా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొత్తం పార్టీ అంతా ఇక్కడికి వచ్చింది. వచ్చి ఆ పిల్లలకు సంఘీభావంగా అండగా, ఇందులో రాజకీయం లేదు, ఎలక్షన్లప్పుడు చూసుకుందాం రాజకీయం, ఆ రోజు ఎవరు ఎక్కడ ఉత్సవాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. రెండవది, ఆ పిల్లల మీద పెట్టిన కేసులు చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇంకొద్ది గట్టి కొట్టాల చప్పట్లు. ఒక్కసారి ఈ మేక్ ఇన్ ఇండియా వర్సెస్ లీక్ ఇన్ ఇండియా పాయింట్ లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం పొలిటికల్ స్లోగన్ మాత్రమే కాదు, ఈ దేశంలో పరీక్ష వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిపోతుందో చెప్పడానికి ఒక చేదు నిజం కూడా. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకి లక్షల రూపాయల ఫీజులు కట్టి రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా కష్టపడి డాక్టర్ అయి సమాజానికి సేవ చేయాలని కలలు కన్న పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లల భవిష్యత్తు ఒక్క రోజులో ఒక్క పేపర్ లీకేజ్ తో బూడిద చేసేశారు. కేటీఆర్ ధర్నా చౌక్ వేదికగా వేసిన పవర్ఫుల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ దేశంలో ఒక చిన్న సామాన్యుడు పన్ను కట్టకపోతే ఐటీ నోటీసులు పంపుతారు, కానీ ఒక జాతీయ స్థాయి పరీక్ష వేల కోట్ల చేతులు మారి ముఠాల పేపర్లు లీక్ చేసిన అమ్ముకుంటుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, దేశంలో అత్యున్నతమైన పరీక్షల పారదర్శకాన్ని నిర్వహించాల్సిన సంస్థ అని. కానీ ఈ రోజు ఎన్టీఏ అంటే నాన్ ట్రస్ట్ ఏజెన్సీగా మారిపోయింది అని కేటీఆర్ చెప్పకనే చెప్పారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తుంది. కానీ ప్రాథమికంగా విద్యార్థులందరికీ ఒక్క పరీక్ష పకడ్బందీగా నిర్వహించే సామర్థ్యం లేదా అని నిలదీశారు కూడా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ మొదట్లో పేపర్ లీక్ కాలేదు, ఇదంతా అపోహ అని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బీహార్, గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో అరెస్టులు జరగడము, కోట్లాది రూపాయల నగదు లభించడము, దర్యాప్తు సంస్థల ఆధారాలు బయటపెట్టడంతో వెనకకి తగ్గక తప్పలేదు. కేటీఆర్ ఇదే పాయింట్ ని గట్టిగా పట్టుకున్నారు. తప్పు జరిగిందని తెలిసిన తర్వాత కూడా ధర్మేందర్ ప్రధాన్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదు? నీతి నిజాయితీ గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఈ విషయంలో ఎందుకు దాక్కుంటున్నారు? ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ బయటపడింది. కేటీఆర్ కేవలం ధర్మేందర్ ప్రధాన్ మాత్రమే కాదు, ఈ స్కామ్ లో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును కూడా తీవ్రంగా ఎండగట్టారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం, వారిని జైల్లో పెట్టడం ఎంతవరకు న్యాయం? హక్కుల కోసం పోరాడే విద్యార్థుల్ని క్రిమినల్స్ గా చూడడం ప్రజాస్వామ్యమా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం డ్రామాలో అసలైన సీక్రెట్ ఏంటో తెలుసా? కేటీఆర్ ఢిల్లీ పాలకుల్ని ఎంత టార్గెట్ చేశారో అంతకంటే రెట్టింపుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఖరారు చేశారు కూడా. కేటీఆర్ వేసిన బాంబ్ ఏమిటంటే, ఢిల్లీలో కేంద్రం తప్పులు చేస్తుంది, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. మరి తెలంగాణ భూమిపై ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? రేవంత్ రెడ్డి తీరుని కేటీఆర్ కంప్లీట్ గా ఎండగట్టారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీలో నీట్ లీకేజ్ పై కేంద్రాన్ని తీవ్రంగా నిలదీస్తుంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. రేవంత్ రెడ్డి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఒక పొలిటికల్ షీల్డ్ లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అంటే బీజేపీ చేస్తున్న తప్పుల్ని ప్రజల దృష్టిలోకి రాకుండా తెలంగాణలో వార్తల దిశ మార్చడానికి రేవంత్ రెడ్డి రోజు బీఆర్ఎస్ పైన, కేసీఆర్ కుటుంబం పైన ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారనేది
కేటీఆర్ వర్షన్. ఆలోచించండి, ఇది ఎంత పొలిటికల్ అటాకో. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ రెండు లోపకాయకారిగా ఒకటైపోయాయి. రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా డబుల్ గేమ్ ఆడుతున్నారని బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మీరు గమనించారా అని కేటీఆర్ సభలో ఉన్న ప్రజల్ని అడిగారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎప్పుడైనా నరేంద్ర మోదీని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారా? విభజన హామీల గురించి గానీ, తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి గానీ, ఇప్పుడు ఈ నీట్ స్కామ్ గురించి గానీ ఒక్క పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. ఎందుకంటే ఆయనకి కేంద్రంలో ఉన్న పెద్దల ఆశీస్సులు కావాలి అని చెప్పి కేటీఆర్ గారు ఆరోపించుకుంటా వచ్చారు. ఈ ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి నిజంగానే బీజేపీ పట్ల మెత్తటి వైఖరి అవలంబిస్తున్నారా, లేక బీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహం కోసం కాంగ్రెస్ ని, బీజేపీని ఇలా వాడుకుంటుందా? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కొంత డిఫెన్స్ లో పడింది. కానీ ఇప్పుడు నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత యువతను, విద్యార్థులను, వారి తల్లిదండ్రుల ఓటు బ్యాంకులు మార్చుకోవడానికి కేటీఆర్ ఈ వేదికని పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించడము, అదే సమయంలో రేవంత్ రెడ్డిని బీజేపీ ఏజెంట్ గా చిత్రీకరించడం ద్వారా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ని డిఫెన్స్ లోకి నెట్టడము, ఇది కేటీఆర్ వేసిన మాస్టర్ ప్లానా? కానీ దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? గత 10 ఏళ్లలో బీజేపీ కేంద్రంలో ప్రవేశపెట్టిన ప్రతి నల్ల చట్టానికి, ప్రతి బిల్లుకి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ ఈ రోజు మమ్మల్ని బీజేపీ ప్రొటెక్షన్ షీల్డ్ అని అనడము, దయ్యాలు వేదాలు వాలించడం అని కౌంటర్ ఇస్తున్నారు. ఎవరి వాదనలో ఎంత నిజం ఉంది? రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారా? ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేశారా? అసలు ఈ పొలిటికల్ వార్ ఎక్కడికి దారితీస్తుంది? మనం నీట్ పేపర్ లీకేజ్ మాఫియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన దాడులు, మేక్ ఇన్ ఇండియా వర్సెస్ లీక్ ఇన్ ఇండియా నిరసనల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న మైండ్ బ్లోయింగ్ కాంట్రవర్సీ పాయింట్ కి వచ్చాం. ధర్నా చౌక్ వేదికగా కేటీఆర్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన బిగ్ డబుల్ స్టాండర్డ్స్ ఆడుతున్నారని, డబుల్ గేమ్ నడిపిస్తున్నారని బాంబు పేల్చారు. కేటీఆర్ వేసిన మేజర్ పొలిటికల్ క్వశ్చన్స్ మరియు ఆరోపణలు ఇవే. మొదటిది, డైవర్టింగ్ పబ్లిక్ యాంగ్రీ. దేశవ్యాప్తంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ పై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంటే ఆ కోపం నుంచి బీజేపీని కాపాడడానికి రేవంత్ రెడ్డి తెలంగాణలో కావాలని ఇతర రాజకీయ గొడవల్ని సృష్టిస్తున్నారు అని చెప్పి మొదటిగా ఆయన ఆరోపించారు. రెండవది, రేవంత్ రెడ్డి కేంద్రం వైపు నేరుగా వేలు చూపించకుండా బీఆర్ఎస్ పై నిరంతర అటాక్ చేస్తూ బీజేపీకి ఒక రక్షణ కవచంలా మారారని కేటీఆర్ బహిరంగంగా ఆరోపించారు. ఇక మూడవది, ఫెయిలింగ్ ద యూత్. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కేయాలని చూస్తుంటే ఆ అణిచివేతను ప్రశ్నించకుండా ప్రజల దృష్టిని మళ్లించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలంగాణ యువతకు తీవ్ర ద్రోహం చేస్తుందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్ మైక్ పట్టుకొని విసిరిన పవర్ఫుల్ పంచ్ ఏంటో తెలుసా? కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు ఒకే నాణ్యానికున్న రెండు వైపుల్లా మారారు. ఒకరు కేంద్రంలో విద్యార్థుల ఫ్యూచర్ నాశనం చేస్తే ఇంకొకరు ఆ తప్పును కవర్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆలోచించండి, కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలు కేవలం ఒక సాధారణ రాజకీయ విమర్శ మాత్రమే కాదు, ఇది తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్ కు దారితీసే ఒక పెద్ద మైండ్ గేమ్. అసలు కేటీఆర్ ఈ స్థాయిలో రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పై విరుచుకుపడడానికి వెనుక ఉన్న అసలు పొలిటికల్ వ్యూహం ఏమిటి? కొంచెం లోతుగా విశ్లేషిస్తే, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పదే కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఒకటి, కాళేశ్వరం విచారణలు, విద్యుత్ కొనుగోలుపై విచారణలు అంటూ బీఆర్ఎస్ ను తీవ్రమైన డిఫెన్స్ లో నెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ స్కామ్ బయటపడగానే బీఆర్ఎస్ ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఆయుధంగా తీసుకుంది. కానీ కేటీఆర్ ఇక్కడ కేవలం కేంద్రంలో ఉన్న బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తే దానివల్ల తెలంగాణ కాంగ్రెస్ కి లాభం జరుగుతుంది. అందుకే కేటీఆర్ చాలా తెలివిగా బీజేపీ ప్లస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని ఒక కొత్త కార్డును ప్లే చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ నీట్ స్కామ్ పై పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ తప్పుల్ని దాచడానికి రోజుకు ఒక కొత్త డైవర్షన్ రాజకీయాలు తెరతీస్తున్నారు అని కేటీఆర్ ప్రజల్లోకి సందేశం పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విశ్లేషణ మొత్తాన్ని మనం మరో కొన్ని కోణాల్లో చూడాల్సి ఉంది. కేటీఆర్ ఆరోపిస్తున్నట్టు రేవంత్ రెడ్డి నిజంగానే బీజేపీని కాపాడుతున్నారా, లేక బీఆర్ఎస్ తన రాజకీయాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ అండ్ బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అని ప్రచారం చేస్తుందా? ఒక్కసారి గమనించండి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ప్రతిసారి పెద్దన్నాని సంబోధించడము, కేంద్రంలో వివాదాలు లేకుండా మంచి రిలేషన్షిప్ ని కొనసాగించే ప్రయత్నం చేయడంపై ఇప్పటికే రాజకీయ వర్గాలు పెద్ద చర్చ నడిచింది. బీఆర్ఎస్ దీన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి. ఆయన గతంలో ఏబీవీపీలో పనిచేశారు. అందుకే
అందుకే ఆయనకి బీజేపీ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందనే కోణాన్ని బీఆర్ఎస్ గట్టిగా ప్రచారం చేస్తుంది. నీట్ లీకేజ్ లాంటి అతిపెద్ద జాతీయ స్కామ్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీ తరహాలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టకపోవడము ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తుందని కేటీఆర్ వర్గం భావిస్తుంది. కేటీఆర్ మాటల్లో ఆక్రోశాన్ని గమనిస్తే తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంటే లక్షలాది మంది ఆందోళనలో ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాయాలి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను నిలదీయాలి. కానీ ఆయన ఆ పని చేయకుండా ప్రతిరోజు టీవీలో బీఆర్ఎస్ నాయకుల్ని తిట్టడానికి సమయం కేటాయిస్తున్నారు. అవి డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే మరేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి ఈ తీవ్రమైన ఆరోపణలపై కాంగ్రెస్ శ్రేణులు మరియు సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు ఏమంటున్నారు? కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. గత 10 ఏళ్ల కేసీఆర్ మరియు కేటీఆర్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతిచ్చారు. పార్లమెంట్ లో పెద్ద నోట్ల రద్దు దగ్గర నుంచి రైతుల నల్ల చట్టాల వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల వరకు ప్రతి విషయంలో బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా పనిచేసింది. ఇప్పుడు అధికారం పోయేసరికి ప్రజల్లో ఉనికి కోల్పోయేసరికి తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డిపై బురద చల్లుతున్నారు అని కాంగ్రెస్ గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అంతేకాకుండా నీటి వ్యవహారం అనేది కేంద్ర పరిధిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశమని, దీనిపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్వయంగా పార్లమెంట్ లోను వీధుల్లోనూ పోరాడుతున్నారని, అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీకి షీల్డ్ గా పనిచేస్తున్నారనము హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. కానీ ఇక్కడ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సామాన్య ప్రజలకి ముఖ్యంగా విద్యార్థులు ఏం గమనిస్తారు? విద్యార్థులకి రాజకీయ పార్టీల ఆరోపణలతో పని లేదు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి, పేపర్ లీకేజ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఎన్టీఏలో సమూల మార్పులు రావాలి. కానీ ఈ నేషనల్ ఇష్యూ తెలంగాణ రాజకీయ నాయకులకి ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడానికి, పొలిటికల్ మైలేజ్ సాధించడానికి వాడుకుంటున్నారనే భావన కూడా ప్రజల్లో వ్యక్తం అవుతుంది. కేటీఆర్ ధర్నా చౌక్ లో చేసిన ప్రసంగం ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది. తెలంగాణలో రాబోయే రోజుల్లో పోరాటం కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాత్రమే కాదు, ఎవరు బీజేపీకి నిజమైన మిత్రులు, ఎవరు శత్రువులు అనే పాయింట్ పై కూడా ప్రధానంగా సాగబోతుంది అని చెప్పి ఆయన స్పీచ్ ద్వారా, ఆయన ఆరోపణల ద్వారా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ వ్యూహం చాలా క్లియర్ గా ఉంది. నీట్ లీకేజ్ ద్వారా యూత్ లో కేంద్రంపై ఉన్న కోపాన్ని సొమ్ము చేసుకోవడము, రేవంత్ రెడ్డి బీజేపీని ప్రశ్నించడం లేదని చెప్పడం ద్వారా కాంగ్రెస్ లో సెక్యులర్ ఓట్ బ్యాంకులలో అనుమానాలు రేకెత్తించడము. బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ హక్కుల కోసం, విద్యార్థుల ఫ్యూచర్ కోసం పోరాడే ఏకైక ప్రాంతీయ శక్తి అని నిరూపించుకోవడం. ధర్నా చౌక్ వద్ద కేటీఆర్ పేల్చిన ఈ పొలిటికల్ బాంబు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే మారింది. రేవంత్ రెడ్డి దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తారు? కేటీఆర్ ఆరోపణలు కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుంది? ఈ పొలిటికల్ డ్రామాలో క్లైమాక్స్ ఇంకా బాకీ ఉంది. అసలు ఈ పోరాటం చివరికి ఎక్కడికి దారితీస్తుంది? ధర్నా చౌక్ నుంచి శురువైన ఈ నిరసన వాక్యాలు తెలంగాణ రాజకీయ చిత్రాన్ని ఎలా మార్చబడుతున్నాయి? మనం ఇప్పటి వరకే ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన భారీ నిరసన మేక్ ఇన్ ఇండియా కాస్త లీక్ ఇన్ ఇండియాగా మారిందంటూ కేటీఆర్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై చేసిన సంచలన వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి రక్షణ కవచంగా మారారంటూ చేసిన తీవ్ర ఆరోపణలు చాలా లోతుగా విశ్లేషించుకున్నాం. కానీ ఇది కేవలం ఇద్దరి రాజకీయ నాయకుల మధ్య నడుస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం మాత్రమే కాదు. ఇది దేశంలో ముఖ్యంగా తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం. ధర్నా చౌక్ నుంచి శురువైన ఈ పొలిటికల్ ఫైట్ ఇప్పుడు తెలంగాణ సచివాలయం నుంచి ఢిల్లీ పార్లమెంట్ దాకా సెగలు రేపుతుంది. ఒక్కసారి ఈ మొత్తం రాజకీయ చిత్రాన్ని క్లియర్ గా గమనిస్తే ఇక్కడ ప్రతి రాజకీయ పార్టీ తన సొంత ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నీటి పేపర్ లీకేజ్ స్కామ్ ను అస్త్రంగా చేసుకుని ఒకే దెబ్బకు ఇటు కేంద్రం ఇటు రాష్ట్రాన్ని కడిగి పారేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ విద్యార్థుల భవిష్యత్తు లీకేజ్ మాయం చేస్తుంది. తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ తప్పుల్ని కవర్ చేయడానికి డైవర్జన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి బిగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి విద్యార్థుల్ని, యువతను బీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి వర్గం 10 ఏళ్ల పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రతి విషయంలో బి టీమ్ గా మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ ఈ రోజు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా అని తిప్పికొడుతుంది. రాహుల్ గాంధీ ఢిల్లీలో నేరుగా ప్రధాని మోదీని నిలదీస్తుంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డిపై అనవసరంగా బురద చల్లుతున్నారని కౌంటర్ ఇస్తుంది. మరోవైపు బీజేపీ నాయకులు మాత్రం పేపర్ లీకేజ్ పై దర్యాప్తు జరుగుతుందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని చెబుతూనే గతంలో తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో గుర్తు చేస్తూ రక్షణలో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రతి పార్టీ తమ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు పక్కన పెడితే అసలైన బాధ్యతలు ఎవరు? పొద్దనక రాత్రనక కష్టపడి కంటి మీద కునుకు లేకుండా చదివి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని కోచింగ్ సెంటర్ లో దారపోస్తే పరీక్షలు రాసిన అమాయక విద్యార్థులు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, మైకులు పట్టుకొని డైలాగులు చెప్పడము సులభమే. కానీ ఒక పరీక్ష రద్దయితే లేక ఒక పేపర్ లీక్ అయితే ఆ విద్యార్థి, ఆ కుటుంబం అనుభవించే మానసిక నరకం వర్ణాన్ని
అమితం. భారత్ ఆవాజ్ ఇప్పుడు ఒక్కటే నమ్ముతుంది, రాజకీయాల కంటే విద్యార్థులు నిరుద్యోగుల భవిష్యత్తే ముఖ్యం. ఈ రోజు తెలంగాణలో ఒకవైపు బీఆర్ఎస్ రోడ్డెక్కి ధర్నా చౌక్ దగ్గర పోరాడుతుంటే ఇంకోవైపు పొలిటికల్ డ్రామాలు రోజు రోజుకి ముందుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మన ముందున్న మూల ప్రశ్నలు ఇవే. పేపర్ లీక్ మాఫియాపై కేంద్రం ఎప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటుంది? విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా లేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర వైఫల్యాలపై ప్రత్యేక పోరాటం చేస్తుందా లేదా కేవలం సైలెంట్ లెవెల్లో పొలిటికల్ అటాక్ కి పరిమితం అవుతుందా? కేటీఆర్ చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందని మీరు భావిస్తున్నారా లేక ఇది కేవలం బీఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమా? ఇప్పుడే కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని నిర్భయంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నిజాయితీ గల నిష్పక్షపాత వార్తల కోసం మీ భారత్ ఆవాజ్ ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ ఆవాజ్.